హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై లివింగ్ ఛానల్. దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడానికి పర్యాటక రంగానికి ఊతమిచ్చి ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ దేశాలు తమ విదేశాంగ విధానాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటాయి. విదేశీయులను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. అందులో భాగంగానే వీసా లేకుండానే దేశంలోకి వచ్చేయచ్చు, ఇక్కడికి రాగానే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ప్రకటిస్తుంటాయి. వివిధ రకాల వీసాల ద్వారా కొన్ని ఏళ్ల పాటు ఉండొచ్చు. అమెరికాలో గ్రీన్ కార్డు లాంటివి ఇచ్చినా వారిని శాశ్వత నివాసి అని పిలవరు. కానీ ప్రపంచంలో కేవలం 9 దేశాలు మాత్రమే కొన్ని నిబంధనలతో పర్మనెంట్ రెసిడెన్సీ విదేశీయులకు కల్పిస్తాయి. మరి ఆ దేశాలేమిటో, ఆ నిబంధనలు ఏమిటో ఇప్పుడు మీకు నేను చెప్తాను, ఒకసారి వినండి. మీరు కావాలనుకుంటే ఈ దేశాలలో పర్మనెంట్ గా వెళ్ళి ఉండవచ్చు. దానిలో ఒక దేశం చాలా పెద్ద దేశం. మొదటిది బెలిజే. ఈ దేశంలో వరుసగా 5 సంవత్సరాలు నివసిస్తే చాలు శాశ్వత నివాసిగా గుర్తిస్తారు. అంతేకాక నెలకు $2,000 సంపాదించినట్లు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. ఈ దేశంతో యుద్ధానికి దిగిన దేశాలకు చెందిన వారు మాత్రం శాశ్వత నివాసానికి అర్హులు కారు. ఎక్వేడర్. ఓ $1,000 ఉంటే చాలు ఈ దేశంలో పర్మనెంట్ రెసిడెన్సీ పొందొచ్చు. కాకపోతే ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. నెలకు $800 సంపాదించాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో $25,000 పెట్టుబడి పెట్టాలి. సెచ్లెస్. ఈ దేశంలో పర్మనెంట్ రెసిడెన్సీ కావాలంటే కొంత ఖర్చుతో కూడుకున్న పనే. ఒక్కో వ్యక్తికి $12,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి తన వంతు సాయం చేస్తాననే నమ్మకాన్ని అధికారులకు కలిగించాలి. పనామా. 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేసే పర్మనెంట్ రెసిడెన్సీ ఈ దేశంలో అందిస్తుంది. మెడికల్ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. పనామా దేశానికి చెందిన వేరెవరైనా పెళ్లాడితే ఆ దేశ పౌరుడిగా గుర్తిస్తారు. అంతేకాక ఆ దేశానికి ఉన్న 50 మిత్ర దేశాల వారికి అతి త్వరగా పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. పరగ్వే. ఈ దేశానికి చెందిన ఏదైనా బ్యాంకుల్లో $5,200 జమ చేస్తే ఆ దేశంలో నివాసిగా ఉండొచ్చు. 3 ఏళ్ల తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు మరో ఏడాదిలో అప్రూవల్ అవుతుంది. మసెడోనియా. 4 లక్షల యూరోలను ఈ దేశ పారిశ్రామిక రంగంలో పెట్టుబడిగా పెడితే చాలు పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేస్తారు. ఏడాదిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. హంగేరీ. 3 లక్షల యూరోలను పెట్టుబడిగా పెడితే ఆ దేశ పౌరసత్వం మీ సొంతం. కేవలం 2 నెలల్లో ఆ దేశ పౌరుడిగా మారిపోవచ్చు. డొమినికన్ రిపబ్లిక్. ఈ దేశ పర్మనెంట్ రెసిడెన్సీ పొందాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది. అయితే $2 లక్షల పెట్టుబడిగా పెడితే ఈ సమయం కాస్త తగ్గొచ్చు. ఆఖరిది రష్యా. ఈ దేశ పౌరసత్వం పొందేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. 2002 నుంచి 2006 లోపు పలు దఫాలుగా ఈ చట్టంలో మార్పులు జరిగాయి. పన్నులు కట్టే స్థాయికి ఎదిగితే ఈ దేశ పౌరుడిగా అర్హత సాధించినట్లే. రష్యా భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే భాష సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ 9 దేశాల గురించి. మీరు ఈ 9 దేశాలలో సెటిల్ అవ్వాలనుకుంటే ఇవి పాటిస్తే చాలు, మీరు పర్మనెంట్ గా ఆ 9 దేశాల్లో సెటిల్ అయిపోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్, జై హింద్.